సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వీరి ప్రత్యేకత. మీ దగ్గర ఉన్న మొబైల్కి ఎక్స్చేంజ్ ద్వారా కొత్త మొబైల్ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి కూడా ఈఎంఐలో తీసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే నాగరాజుపేట అమ్మ హాస్పిటల్ ఎదురుగా ఉండే V2 మొబైల్స్కి వచ్చేయండి. సరికొత్త స్మార్ట్ ఫోన్ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన గిఫ్ట్ను కూడా పొందండి. NK9 న్యూస్ వీక్షకులకు స్వాగతం. V2 మొబైల్స్ ప్రెజెంట్స్ జనం వెంట మనం అని ఈ కార్యక్రమంలో ఈరోజు విషయం, గతంలో స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు కేవలం ఇద్దరే సంతానం ఉండాలనే చట్టం ప్రభుత్వం చేసి ఉంది. 2024 ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేసి ఎంతమంది సంతానం ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం క్యాబినెట్ సమావేశంలో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఎంతమంది అయినా సంతానం ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే చట్టాన్ని తెచ్చారు. దీనికి